గ్లోరీ ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? మాల్దీవ్. రైట్. దేవుని సంతోషం. నాకు మాల్దీవ్లో ఉంటుండగా అండి సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందండి పని చేస్తుంటే. కానీ ఆ టైంలో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేశారండి. మరి ఊర్లో మరి అక్కడ నాకు ఇన్సూరెన్స్ అది ఉంది కాబట్టి వెంటనే ఆపరేషన్ చేసి నా ప్రాణాలు దక్కించారండి. దీని అంతటి కారణం నా ప్రభువే అని నాకు తెలుసండి. నేను ఎంత క్షేమంగా వెళ్ళానో అంత క్షేమంగా నా వాళ్ళ దగ్గర చేర్చమని నేను దేవుడిని వెళ్తున్నప్పుడే ప్రార్థించుకున్నానండి. అలాగే అంత క్షేమంగా నా బిడ్డల దగ్గరికి, నా ఊర్లోకి, నా వాళ్ళ దగ్గరికి నన్ను చేర్చారండి. దేవునికి వందనాలండి. మరి కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలండి. మన శుక్రవారం మరి నాకు 22వ తారీఖుని మరి తమ్ముడు గారు వచ్చి మా ఇంట్లో ప్రార్థన పెట్టారండి. నేను అక్కడ చూసి ముసలమ్మ చచ్చిపోయిందని నేను వచ్చిన 3వ రోజుని. మరి ముసలమ్మ చచ్చిపోతే మరి నాకు వెళ్తాలో లేదు అనేసి నేను చాలా బాధపడ్డానండి. మరి తమ్ముడు గారు చెప్పారండి, నీకేం కాదక్క, నువ్వు వెళ్ళిపోతావు అనేసి. ఆ మల్టి రోజునే మా బాసు ఫోన్ చేసి, మేరీ నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఎలా అయితే వెళ్ళావు అలా మా ఇంట్లోకి వచ్చాయని నాకు ఫోన్ చేసి చెప్పారండి. ఎడ్ల విజయలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఖత్తర్ నుంచి. అప్పుడే 4 సంవత్సరాల నుంచి మేము బాప్టిజం తీసుకోవాలని ఎంతో ఆశపడ్డామండి. ఇదిగో ఈరోజు మేము బాప్టిజం తీసుకోవటం కానీ ఈ మందిరానికి రావడం జరిగిందండి. ఏం పేరమ్మా? అంజలి. ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? మస్కట్ నుంచి. దేవునికి స్తోత్రం. అలాగే దైవజనుల నిమ్మలరాజు అయ్య గారికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నేను మస్కట్ దేశం నుండి వచ్చానండి. నా ప్రయాణం గురించి అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారు. నా ప్రయాణం అంతట్లో దేవుడు కాపుదలు దయచేశాడండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే కొన్ని దినముల క్రితం నా భర్త చనిపోయారండి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను చనిపోవాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు అయ్యగారు నా దగ్గరికి వచ్చారండి. చాలామంది వచ్చారు. అప్పుడు కూడా నేను ఒక్క నిర్ణయమే ఉన్నానండి, ఎంతమంది విన్నానా నేను బ్రతకను అనే ఆలోచనే ఉన్నానండి. ఆ టైంలో అయ్యగారు వచ్చి నన్ను ఎంతో ఆదరించి నన్ను ఒక పుట్టింటి వారిలాగా నన్ను ఎంతగానో ఆదరించి బలపరిచారండి. చనిపోదామని అనుకున్నాను నేను. మళ్ళీ నేను దూరదేశం వెళ్ళానండి. మళ్ళీ క్షేమంగా మీ మధ్యకి నేను వచ్చానండి. అందుని బట్టి దేవునికి వందనాలు. మరొకసారి నా సాక్ష్యం ఏంటంటే నేను దూరదేశంలో ఎంతో బాధపడుతున్నప్పుడు, నేను ఎంతో కుమిలిపోతున్నప్పుడు, నేను దేవుని సన్నిధికి దూరంగా ఉన్నప్పుడు, ఒక శారీరకంగా నేను దూరంగా ఉన్న, ఒక ఆత్మీయంగా దైవజనుల ద్వారా ప్రతి దినము నాకు ఉదయకాల ప్రార్థన, వాక్యము, రాత్రికాల ప్రార్థన అయ్యగారి ద్వారా దేవుడు నాకు అందిస్తున్న విధానం బట్టి నేను ఎంతో సంతోషపడ్డానండి. ఈరోజు ఇలా ఉన్నానంటే నా సత్యవాక్ కుటుంబం అండి. మీ మధ్య నేను ఉండవలసిన దాన్ని కాదు. ఈ దినమున నిజంగా నేను బ్రతికి ఉన్నానంటే నా కుటుంబం అండి. అది నా సత్యవాక్ కుటుంబమేనండి. అందును బట్టి ఇటువంటి కుటుంబం ఇచ్చిన నా దేవునికి వందనాలు. నన్ను ఎంతగానో ఆత్మీయంగా నడిపించిన దైవజనుల నిమ్మలరాజు గారికి నా హృదయపూర్వక వందనాలండి. ఏం పేరమ్మా? సంతోషమ్మ. ఖత్తర్ నుంచి వచ్చారు. అందరికీ వందనాలండి. ప్రత్యేకించి దేవుని కృప వల్ల అయ్యగారికి వందనాలు. నాకు 2 బిడ్డలు, 1 కొడుకు, 1 కూతురు. అనేక సమస్యలతోనే మేము వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాము. ఆ సమయంలోనే ఒకటి బిడ్డకు బాగా లేక చిన్న వయసులోనే షుగర్ వచ్చి ఆపరేషన్ చేపించి నెమ్ము చేరిందని అలా అప్పులు చేసుకుంటూ ఆ బిడ్డలకు బాగా చేసుకుంటూ వచ్చి అప్పు బిడ్డ వయసుకు వచ్చిందని పెళ్ళిళ్ళు చేసినాము. అంతలోనే నాకు ఎన్నుపూస ఆపరేషన్కి చేసి రాడ్ వేసినారు. అలా సమయంలో నా భర్త నేను ఏడ్చుకుంటూ చనిపోదాము, ఈ అప్పులతో మనకి ఏమి ఇబ్బంది కలిగేట్టుగా తీరేటట్టు లేదు అన్నప్పుడు నేను ఎక్కడికన్నా పోయి సంపాదిస్తాను, దేవుని కృప మనందు ఉన్నంత వరకు ఏ భయం లేదని నిర్ణయించుకొని నేను ఖత్తర్కు పోయాను. ఖత్తర్కు పోయి 2017లో ఖత్తర్కు పోతే అక్కడ పనిచేస్తూ పైన కిటికీ గుడ్డ తగిలిస్తూ అక్కడి నుంచి పడిపోయాను. ఆ పడిపోయిన వెంటనే కాలు నాకు సపరేట్ అయిపోయిందని చెప్పారు. హాస్పిటల్కి తీసుకొచ్చారు. అమ్మ కాలు సపరేట్ కాదు, ఎన్నుపూస కూడా ఆ రాడ్డు కూడా కదిలిందమ్మా, నువ్వు ఎక్కడైతే ఆపరేషన్ చేసినా అక్కడికి వెళ్ళిపోవాలి, పని చేయలేవు, నీకు కాలు రాదన్నారు. అప్పుడు నేను నాకు సతీవాక్ కుటుంబమే, అంతకుముందు నాకు ఎప్పుడు వాక్యాలు వచ్చేది లేదు. ఫ్రెండ్షిప్ ద్వారా నాకు వాక్యాలు వచ్చేది, వినేదాన్ని. అప్పుడు నేను 7 చేతలకి నాకు ఆ వాక్యంలోనే నెంబరు కనిపెట్టి నేను ఫోన్ చేసినాను. నా ఫ్రెండ్స్ వాళ్ళే చేసి ఆ నెంబరు నాకు చెప్తే అప్పుడు నేను ప్రార్థన చేస్తారమ్మా సిస్టర్లు ఎత్తి, అయ్యగారితో ఇంతవరకు మాట్లాడిన దాన్ని కాదు,
ఆయన చూసిందాన్ని కాదు, ఇదే మొదటిసారి నేను చూడటము. అప్పుడు సిస్టర్లే నాకు చెప్పి నీకేం భయం లేదమ్మా, నీకు బాగా అవుతుంది, ఏం భయపడద్దు అని చెప్తే నాకు 3 నెలలు నీకు కాలు రాదు, ఇంటికి పంపిస్తామన్న వాళ్ళు 2 నెలలకి నేను లేచి నడిచినాను ఆయన వాక్యాల ద్వారా. ఇంతవరకు చూసిందని కాదు, ఆయన వాక్యాలు వినిన ద్వారానే, సిస్టర్ల ద్వారా. నాకు 2 నెలలకి కాలు వచ్చింది. 3వ నెలలో నన్ను మళ్ళీ పనికి పెట్టుకున్నారు. పంపిస్తాను అని పని మనిషిని తెచ్చుకున్న వాళ్ళు మళ్ళీ నిలబెట్టుకొని ఆ పని మనిషిని నన్ను పెట్టుకొని సంవత్సరం దాకా పని చేయించుకున్నారు జీతం తక్కువతో. అప్పుడు అనుకున్నాను, తండ్రి నేను నా కాలు బాగైంది, తప్పకుండా నేను నీ ఆలయానికి వచ్చేటట్టు నా కుటుంబ సభ్యులు నా భర్త నాకు విశ్వాసంతో ఆయనకు ఇష్టపడి నన్ను తోడుకుపోయేటట్టు చేయను ఆయన. అది సంవత్సరం కానీ నెల కానీ 2 నెలలు కానీ 6 నెలలు కానీ అని నా మనసులో అనుకున్నాను. నేను జనవరి 28వ తేదీ నేను ఇక్కడికి వచ్చాను ఇండియాకి. అప్పుడు నేను ఇక్కడ ప్రార్థన చేశాను. నాకు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నా బిడ్డకి గర్భఫలం గురించి అయ్యగారికి చెప్పాను. ఒక మగపిల్లడు పుట్టినాక 6 సంవత్సరాలైనా బిడ్డలు లేరు, ఎక్కడికి పోయినా గర్భసంచి లూజు, నీకు గర్భం నిలబడదు, నీకు గర్భం రాదు, వచ్చినా ఉండదు అన్నారు. అప్పుడు నేను 40 రోజు ఉపవాసంలో ఖత్తర్లో ఉండగానే నేను అడిగితే అప్పుడు సిస్టర్ గారే చెప్పినారు, ఆమెకి ఇప్పుడు 6వ నెల గర్భవతి, అదొక సాక్ష్యము. నేను ఇక్కడికి వచ్చినాక నా భర్త ఆయన అంగీకరించి ఆయన ఇంత తొందరగా నన్ను నెల తిరగతలకే నేను వచ్చి రేపు 29 నేను అక్కడ బయలుదేరుతాను. ఇక్కడ 29కి ఇక్కడికి వచ్చి ఉంటాను. నెల 29వ తేదీకి, ఈ పొద్దు 27. ఇంత తొందరగా నన్ను ఇక్కడికి సత్యవా కుటుంబాన్ని తీసుకొస్తానని ఈ పొద్దుటగా నేను నమ్మలేకున్నాను. దేవుడు నా భర్త పట్ల ఇంత ఐక్యాన్ని ఇంత ప్రేమను కురిపించినందుకు నాకు వందనాలు. రవికుమార్ ఎక్కడి నుంచి వచ్చారు? కువైట్ దేశం. సత్యవా కుటుంబం అందరికీ వందనాలండి. సత్యవా కుటుంబ సభ్యులందరూ ప్రార్థిస్తుండగా నాకు ఒక గొప్ప కార్యం జరిగిందండి. మా జీవనంలో అయితే నాకు భోజనం పెట్టేవారు కాదండి. మా అమ్మ అయితే నన్ను రోజు తిట్టిదండి, కొట్టిదండి. అట్టి పరిస్థితుల్లో నేను రోజుకి 9 కార్లు కడుక్కొనివ్వండి. అలాగే 3 సంవత్సరాలు కష్టపడి నేను అలాగే చేసుకున్నానండి. పక్కింట్లోకి వెళ్ళి అన్నం అడుపులు తెచ్చుకుని తినివ్వండి. నా జీతం 80 దినారులండి. 80 దినారులంటే మన ఇండియా డబ్బులు ఇచ్చి 16,000 వస్తుందండి. నాకు ఎట్టించి పరిస్థితులు సరిపోదు. నాకు 2 అమ్మాయిలండి, నాకు అద్దె ఇల్లండి. నేను వెళ్ళిన 6 నెలలకి మా నాన్నగారు చనిపోయారండి. నాకు అన్న చెల్లెలు ఎవరు లేరండి. నేను ఎంతో కష్టపడి ఈ రోజున మా సచివ కుటుంబంలో సభ్యునిగా ఆగస్టు నెలలో ఉంచి నేను ప్రార్థిస్తుంది కండి. నా ప్రార్థన సభ్యులందరూ నా గురించి ప్రార్థించకండి. నేను వచ్చి నెల అయిందండి. మన ఇండియాకి 30 లక్షల ఇల్లు కొనుక్కున్నానండి. మన సచివ కుటుంబం అయ్యగారికి ప్రార్థిస్తుగా నేను పాయింట్ చుక్కులర్ నాడు ఫోన్ చేసి నేను ప్రార్థించమనండి. బ్యాంక్ యజమానులు ముందుకు వచ్చండి, నాకు సాయం చేశారండి. ఏ ఒక్కరూ నాకు సాయం చేయలేదండి. నా బంధుమిత్రులు కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎవరు సాయం చేయలేదండి. నా స్నేహితులు, నా బ్యాంక్ యజమానులు వచ్చండి. ఇప్పటికీ నేను 19 సంవత్సరాల నుంచి అండి అద్దీంట్లో ఉంటానండి. నా పిల్లలు పెద్ద అయ్యారండి. ఓ పాప పాలిటెక్నికల్ చదువుతుందండి, ఓ పాప అండి డిగ్రీ చదువుతుందండి. నా భార్య నేను బయట దేశంలో ఉన్నామండి. ఏం పేరు తల్లి? మణి. ఎక్కడి నుంచి వచ్చారు? కువైట్ నుంచి. దేవుని నామకు వందనాలు. అలాగే ఇమ్మానుయేల్ గారికి వందనాలండి. నేను కువైట్ వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏదో ఒకటి నీరసం వస్తానుంటుంది, తలపోటు, కడుపు నొప్పి ఏదో ఒకటి వస్తానుంటుంది. పని చేస్తున్నానికి అసలు చేయలేని పరిస్థితి అండి, తల తిరిగిపోయేది. నేను ఇప్పుడు నీరసం వచ్చిన ప్రతిసారి సచివ కుటుంబానికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేదాన్ని. మరలా రోజే నాకు రిజల్ట్ వచ్చేది, ఏ ప్రాబ్లం లేకుండా ఇంటికి క్షేమంగా వచ్చాను. శ్రీనివాసం. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పేరమ్మా? వెంకటేశ్వరమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? కువైట్ నుంచి. దేవుడికి వందనాలు, అయ్యా వందనాలు, మీకు అందరికీ మన వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నేను కోవిడ్కి వెళ్ళి 8 సంవత్సరాలండి. 8 సంవత్సరాలు అంటే ముందు 6 సంవత్సరాలు చేసి వచ్చాను. చేసి వచ్చిన తర్వాత మొన్న ఈ ఫిబ్రవరి కాక అంత క్రితం ఫిబ్రవరికి వెళ్ళేటప్పటికి సంవత్సరంన్నర అయిపోయిన తర్వాత మా పాప మనీది ఎత్తేసుకుంటే తెలీదు, బాగోలేదని డాక్టర్ల దగ్గరికి పోగి తీసుకెళ్తున్నారు మా వాళ్ళు. తిరిగిన డాక్టర్ దగ్గరికి తిరగని డాక్టర్ దగ్గర తిప్పారు. మాది మచిలీపట్నం అండి. మచిలీపట్నం డాక్టర్లందరి దగ్గరికి తిప్పిన మనిషిని నిలువుని స్టాండింగ్ తీసినా మన పిల్లకి ఏం తేడా లేదు అంటున్నారు. పిల్లకి నా గురించి మనీది పెట్టేసుకుండి పిడిసిల కింద వచ్చేసింది. కోవిడ్లో మా అక్క ఉంది.
మా అక్క ఉంటే ఈ అయ్యగారు వాక్సాలు అప్పుడప్పుడు పంపిస్తే నేను వినేదాన్ని. ఒక రోజుని వీడియో కాల్ చేసి చూపించారు. పిల్ల ఎలా నుంచుంటామే 5 నిమిషాలకు ఒకసారి టపేలు వంట పడిపోయేది, పిడిసల కింద వచ్చేసింది. వచ్చేది మా అక్క అందే, సరే నువ్వు ఇలాగ డైరెక్టర్కి చేసి ఇలా ఈ సత్యబాబు కుటుంబం వాళ్ళకి అయ్యగారు వాళ్ళకి చెయ్యమనంటే నేను గమ్ముని తీసేసా. చేస్తే ఎవరో తీసారు ఫోను. తీసే అమ్మ అయ్యగారితో చేపిస్తాము అన్నారు. అయ్యగారు కాదు, నా పాపకు బాగోలేదు, నేను వెళ్ళేదాకా నా పిల్ల నాకు దక్కుతుందో లేదో, నేను చూడలేను, మీరు ఎవరు చేసినా పర్లేదు, మీ కుటుంబంలో ఒకరు ప్రార్థన చేయండి నా పిల్ల గురించానంటే నన్ను లైన్లో పెట్టి చేసిన తర్వాత కోయిటోళ్ళు 2 సంవత్సరాలు అవ్వందే పంపరు. నేను వెళ్ళిపోతాను అడుగుతుంటే నేను 2 సంవత్సరాలు అవ్వకముందే ఎలా వెళ్తామంటున్నారు. పాస్పోర్ట్ చచ్చిపోయింది, అక్కమా లేదు, అది ఇయ్యాలంటే 2 అవ్వాలంటే 4 రోజులు. ఈ పిల్ల నేను మాట్లాడితేనే అమ్మ అంటేనే చూస్తుంది, లేకపోతే ఎలా పడిపోతుందో తెలియలేదు. నాకైతే భయంకరం వచ్చేసి పిల్లను చూతానా 16 సంవత్సరాలు పెంచుకున్నాను, నా భర్త లేడు, మా అమ్మ దగ్గర ఇట్టు వచ్చాను. ప్రభువా నాకు నువ్వు తప్పితే ఎవరూ లేరు, మా అమ్మ దగ్గర ఇట్టు వచ్చాను. నా పిల్లలకి నీ కాపుదలు కావాలి, నా బిడ్డను చూపించయ్యా, నిలబెట్టయ్యా నీ సిద్ధమైతేనని. ఈ మా వాళ్ళు మొత్తం చాలా డబ్బులు అయిపోయినాయి, తిప్పారు, బాగులు చేయించారు దెయ్యాలని. ఇంకా నేను వచ్చి ఇలాగా ఒకసారి ఐసీలో పెట్టారు. ఒక రోజు ఐసీలో పెట్టిన వీడియో నాకు పంపిస్తే కోయిటోళ్ళకి చూపించా. అది చూపించి పాస్పోర్ట్ చూసేటప్పుడు నీకు టైం లేదు, చచ్చిపోయింది పాస్పోర్టు, అక్కమ లేదు, ఈ 2 చేపిస్తే 1 నెలకు కానీ నీకు టికెట్కి కుదరదు అన్నారు. తినకుండా నేను పని చేయకుండా అలాగ ఏడుతో ప్రార్థించైతే నెల అన్నది 10 రోజులకు వచ్చేస్తుంది నాకు పాస్పోర్ట్. ప్రభువా నా బిడ్డను చూసుకోవాలయ్యా, నాకు డబ్బులు అవసరం లేదు, వీళ్ళందరూ మనసు మార్చయ్యా అని ప్రార్థన చేసుకుంటే పెట్టిన 10 రోజులకే వచ్చేసింది. వచ్చిన తర్వాత మాకు డబ్బులు చాలా అయిపోయినాయి, వచ్చి నెల తీతం టికెట్ అంటున్నారు. నేను ఉండను, నేను 4 రోజులకు వచ్చేత నా టికెట్ డబ్బులు ఎట్టి నాకు తీసేయండి, నా జీతం డబ్బులు ఎట్టి టికెట్ తీసేయమంటే తీసేసారు. నేను వచ్చే వరకు కూడా పిడిసల కింద వచ్చి 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి గంటకోసారి పడిపోతూనే ఉంది. నేను వచ్చిన కాడ మళ్ళీ 2-3 సార్లు తిప్పా. వచ్చేసి నెల అయితే అప్పుడు జనవరి 14వ తారీఖు ఇంటికి వచ్చేసిన తర్వాత నన్ను చూడంగానే పడిపోయింది, మళ్ళీ పిడిసల్లాగా వచ్చేసింది. వచ్చితే తాళం చేతులు పెడితే 5 నిమిషాలకు సల్లు వదిలేసేది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజు అనుకున్నా, ప్రభువా నా బిడ్డను తీసుకుంటే రాజమండ్రి అంటున్నారు, ఎక్కడికో నాకైతే తెలియదు. నేను అడుక్కుంటేనే నా బిడ్డను తీసుకుని అక్కడ ఒక రేత్రి ఉండి నేను వస్తాను ప్రభువా అని అనుకుంటే నేను వచ్చిన కాడి నుంచి ఇప్పుడు నేను వచ్చిన కాడ 30,000 వరకు ఖర్చు పెట్టా. ఏ డాక్టర్ దగ్గర అంటే ఏ తేడా లేదు. లాస్ట్కి ఇక్కడికి వస్తానన్న తర్వాత నా పిల్లలకి మందులు వాడలేదు, ఇప్పుడు ఒక ఇండస్ట్రీ చేయించలేదు, బాగానే ఉంది. మీ అందరికీ వందనాలు, హిమలయ గారికి వందనాలు. నేను వెళ్ళి సంవత్సరం అవుతుందండి. వెళ్ళిన 7 నెలలకి నేను బాత్రూంలో పడిపోయాను. తలకి భుజానికి చాలా బలమైన దెబ్బ తగిలింది. ఎన్నో ఆసుపత్రులు చూపించారు, ఏమీ పని అవ్వలేదు. అక్కడ మాకు ఒక సిస్టర్ ఉంది, అక్కడ నుంచి అన్ని వాక్యాలకు పెట్టింది. ప్రతిరోజు వాక్యాలు విన్నాను. తర్వాత 7 నెలలు విన్నానండి. నాకు కొత్త సత్యబాబు కుటుంబం నాకు తెలియదు, నాకు ప్రార్థన చేసుకోవడం కూడా తెలీదు. నేను ఒక 5 సంవత్సరాల నుంచి నేను ప్రభుని నమ్ముకుంటున్నాను. నాకు చాలా బలమైన దెబ్బ తగిలేసింది. ఇంకెన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా అక్కడ పని అవ్వట్లేదని చెప్పి మా అమ్మ మనసు మార్చి నన్ను దేశం పంపాలి, సత్యబాబు కుటుంబంలోకి వచ్చి ఆపరేషన్ తీసుకోవాలని నేను అనుకుని ప్రతిరోజు ప్రార్థన చేసుకుని నాకు 2 నెలల సెలవు మీద పంపించి ఇలాగా ప్రభుని అక్కడ వల్ల నేను వచ్చానండి. నేను ఆపరేషన్ తీసుకుందామని వచ్చాను. ఇది ఇప్పుడు ఆసుపత్రిలో చూపించుకున్నాను, కొద్దిగా నయమైంది. నేను ఆపరేషన్ తీసుకుందామని అని దగ్గరికి వచ్చాను. రహీమా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాల్దీవుల నుంచి. నాకైతే చాలా కష్టాలు నష్టాలు అన్నీ అనిపించేసి ఉన్నాము. దేవుళ్ళు నుంచి ఇప్పుడు కష్టమేమీ లేదు. ఈ కుటుంబానికి వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుంది. మా పాపకు కూడా పెళ్ళి అయిపోయింది. మా మేనగాళ్ళు పెళ్లి చేయడానికి అయితే వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, మా అన్నయ్య ఆయన అయితే చేయలేని పరిస్థితిలో ఉంటే నేను మాల్దీవ్ నుంచి వచ్చి ఏదో మన ఉన్నంతలోనే చాలా 10 లక్షలు అయిందండి పెళ్ళికి. ఎలా చేసామో మాకే తెలియదు. మా అమ్మగారు ఖత్తర్ నుంచి వచ్చారు. మా అమ్మగారు నేను కూడా ఎలా చేసామంటే మా చెల్లి ఇంక మొత్తం మా కుటుంబం ఈ సచివ కుటుంబం ఎలాగ అన్నట్టు ఆ బిడ్డ అయినా మా బిడ్డ అయినా ఒకటే అని మేము ఎలాగోలాగా
ఎవరిని కూడా అప్పు అడిగితే అందరు ఇచ్చారు. మేము ఒక్క పావలా కూడా బంగారం కూడా ఎవరి దగ్గర దస్తావేజులు కూడా పెట్టలేదు. ఎవరో అడగగానే ఇచ్చారంటే అదంతా ఈ దేవుడు చేసిన మహిమ. మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయని నేను చిన్న మెసేజ్ పెట్టానండి. ఆ మెసేజ్ ఇన్ని ప్రార్థన చేశారు, అందరూ కూడా ప్రార్థన చేశారు. నాకు తెలుసండి, ఎందుకంటే నేను చాలా నమ్మకంగా నేను ముందుకు అడిగేసినట్టే మేము ఎక్కడ కూడా అస్సలు సిగ్గుపరచకుండా ఎన్ని మిగిలిపోయినాయి అంటే ఎంతమంది వచ్చారో జనం వచ్చి చక్కగా 3 రోజులు భోజనాలు పెట్టామండి. ఈ పెళ్ళి ఎవరైతే చేయరు, ఆ దేవుడే చేశాడు. నిజంగా దేవుడు నిలబడి చేసిన వాళ్ళని మేము ఇవాళ అందరి ముందు తలెత్తుకొని ఉన్నాము. ఎప్పటికైనా సరే ఇక్కడికి మేము వైజాగ్ నుంచి వచ్చామండి. ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాలని మా అమ్మగారు నేను ఎంతో సంతోషంగా వచ్చాం. ఈ సాక్ష్యంలో నిలబడి చెప్పినందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. సీతా మహాలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు? మస్కట్. మీకు అందరికి నా వందనాలు అమ్మ. మరి అన్నయ్య గారికి నా వందనాలు, మీకు అందరికి నా వందనాలు, అన్నయ్య గారికి నా వందనాలు. నన్ను ఎంతో దేవుడు కాసు కాపాడాడు. మరి నేను 3 సంవత్సరాలు చేశాను. మరి అక్కడ అందరూ నాకు హెల్ప్ చేసి నాకు టికెట్ ఇవ్వనంటే నా డబ్బులెట్టిన టికెట్ తీసుకుని మరి అక్కడ ఉన్న బిడ్డలు అందరూ నా కోసం ప్రార్థన చేసి మరి నన్ను పంపించి ఇలాగా చేశారు. మీకు అందరికి నా వందనాలు. ఏం పేరమ్మా? లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? మస్కట్. అందరికీ వందనాలండి, అలాగే అన్నయ్య గారికి వందనాలు. నేను ఉమాన్ నుంచి వచ్చానండి. అక్కడైతే చాలా కష్టంగా ఉండేది. నేను ఏ రోజు కూడా నేను భయంగా ఉండేదాన్ని. నాకు ఒక అక్క వాక్యం పంపించేది రోజును. అలాగే నేను కూడా ఈ కుటుంబంలో చేరి 10 నెలలు అయింది. అలాగే అన్నయ్య గారు ప్రార్థన ప్రతిరోజు రాత్రికాలం ఉదయకాలం విన్న దగ్గర నుంచి అప్పటి నుంచి నాకు నాలో చాలా ధైర్యం వచ్చి అప్పటి నుంచి నేను ధైర్యంగా ఉండి ఎప్పటికైనా నేను అన్నయ్య గారు చూడాలి, ప్రార్థన చేయించుకోవాలి అనుకున్నానండి. ప్రభు స్తోత్రం. అందరికీ వందనాలు. సచివ కుటుంబంకి హిమాలయ గారికి వందనాలండి. కోయిట్లో అయితే ఇదే నెలలో 21వ తారీఖు నుండి పోయిన సంవత్సరం వచ్చాను. నాకు 2 నెలలు జీతం ఇవ్వలేదండి. జీతం అడిగానని నన్ను కొట్టారండి. ఫోన్ చేశానండి, వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇంటికి ఫోన్ చేశానండి. పిల్లడితో చెప్తే ఎందుకు ఎవరికి ఫోన్ చేసావని అడిగిందండి మేడము. ఇంటికి ఫోన్ చేశాను మామ అని అంటే నువ్వు ఇంటికి ఫోన్ చేయలేదు, ఎవరికో ఫోన్ చేసావని ఇంట్లో తీసుకెళ్ళండి. నా వస్త్రాలు నిప్పేసి నన్ను చూసండి కొట్టిందండి. కొట్టి నన్ను బయటికి ఎంటేసిందండి. నేను బయటకు వచ్చేసిండి. 6 సంవత్సరాలు పాస్పోర్ట్ లేకుండా ఉన్నాను. నాకైతే సచివ కుటుంబం అయితే నేను హిమాలయ గారు వాక్యం అయితే వాట్సాప్లో వచ్చిందండి నాకు. నేను అయ్యగారిని అయితే చూడలేదు. నేను ఇండియాలో అయితే కోయిట్లో అయితే నేను చూడలేదండి. వాక్షన్ డైలీ నాకు వీలున్నప్పుడల్లా మెసేజ్ ఇద్దానండి. కాకపోతే అక్కడ ఎన్ని బాధపడ్డాం. అయ్యగారు అయితే బలంగా ప్రార్థన చేసేవారండి. నేను మొన్న అయితే అయ్యగారిని మురళీ గారి ద్వారా అయితే అండి పాలకొల్లో చూశానండి అయ్యగారిని. కానీ ఇక్కడ సన్నిధికి రామన్నారండి. ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నానండి. ఈయన వాక్షన్ అయితే ఎంత కార్యం చేస్తుందండి. నాగరాజు, కువైట్ దేశం. దేవుని నామానికి వందనాలండి. ఎమ్మెల్యే రాజా గారికి వందనాలండి. సచివ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక వందనాలండి. ఇంటి దగ్గర ఇల్లు కట్టుకుంటుంటే మా అమ్మ టికెట్ తీయంటే జనవరిలో వెళ్ళిగానే ఉందండి. అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారండి టికెట్ తీయట్లేదండి, ఇంటికి వెళ్ళాలండి అంటే ప్రార్థనలు పెట్టారండి. ప్రార్థనలు పెట్టిన తర్వాత 15 రోజులకి మా మామ 2 నెలలు 15 రోజులకి టికెట్ తీసిందండి. టికెట్ తీసిన తర్వాత ఇంటి దగ్గర ఇల్లు అంటుకుపోయిందండి, ఫైర్ అయింది. అయ్యగారికి ఫోన్ చేశాను, లోన్ పెట్టుకుంటున్నాను అయ్యగారు అంటే ప్రార్థనలు పెట్టారు అయ్యగారు.